దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచన భాగమును చదువుకుందాం. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠము ఎదుట సాగిలపడి ఉన్నాం. నీవు విమోచించి నీ స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘముగా నీ సన్నిధిలోనికి నా ప్రభువా, నీ నామమును బట్టి ప్రతిష్ఠించుకొని అయా నీ వలన కలుగు పరిశుద్ధత కొరకై కనిపెట్టుకొనొచ్చు నీ సన్నిధిలోనికి చేరి కూడి వచ్చి ఉండగా నీ వాక్యము చేత మమ్మలను దర్శించండి. నీ వాక్యము చేత మమ్మలను పరిశుద్ధపరచండి. మేము ఎలాగున నీ సన్నిధిలో కనబడుచున్నామో నా తండ్రి, అయా నీ వాక్యములోనైనా అయా మమ్మలను నా తండ్రి నాయన మీరే వెల్లడిపరచండి. అయా వాక్య ప్రకారముగా జీవించడానికి అవసరమైనటువంటి శక్తి కలిగిన విశ్వాసమును నీ వాక్కు చేత మీరే మాకు వెల్లడిపరచుమని, ఆది నుంచి అంతము వరకు సమస్తమును కూడా నీ పరిశుద్ధాత్మ అధ్యక్షతలో మీరే మమ్మలను నడిపించి మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకొనమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో చేరికూడి వచ్చిన సంఘానికి అంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి చదువుకొనినటువంటి ఈ వాక్య భాగమును గనుక మనము చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా మరి ఇది రాయబడినటువంటి గ్రంథము. అయితే 50వ అధ్యాయము ఈ 4వ వచన భాగంలో గనక మనం చూస్తే ఈ మాట ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి వ్రాయబడినటువంటి లేఖనముగా మనము దీనిని అర్థం చేసుకోవాలా. ఇక్కడ ప్రభువును గూర్చి ఏమని వ్రాయబడతా ఉన్నది అని అంటే, అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఏమిటంటే ప్రభువును గూర్చి ఏమని వ్రాయబడతా ఉన్నది అంటే, ప్రభువునకు దేవుడు ఎలాంటి నోరుని అనుగ్రహింపచేశాడు అని అంటేనంట, శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా ప్రభువునికి దయచేసి, శిష్యునికి తగిన నోరు ఇక్కడ ప్రభువునికి అనుగ్రహింపబడిందంట. ఎందుకు శిష్యునికి తగిన నోరు ప్రభువునికి అనుగ్రహించబడింది అని అంటే, అలసిన వాణిని మాటల చేత ఓరడించేటువంటి జ్ఞానం అనేది ప్రభువునికి కలిగేటట్లుగా ఈ నోరు అంటే శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఆ తర్వాత మాటను చూస్తే, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధిని పుట్టించుచున్నాడు. అంటే దేవుడు మనకి అవయవాలని నిర్మింప చేసినప్పుడే మనకి ఎలా కలుగచేస్తున్నాడు అని అంటే, నోటిని మనకి ఇస్తున్నాడు అంటేనేమో ఎలా ఇస్తున్నాడు అంట, శిష్యునికి తగినటువంటి నోరు మనకు అనుగ్రహించబడేటట్లు. అలాగే చెవులను దేవుడు మనకి కలగచేశాడు అని అంటే, దేని కొరకు దేవుడు మనకి కలగజేస్తాడంట, శిష్యులు వినేటట్లుగా వినడానికి.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనవలని శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు కనుక మనుష్య కుమారుడుగా ఈ లోకానికి అనుగ్రహించబడి ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనకి కూడా ఏ నోరు ఏ చెవి అనుగ్రహించబడింది అంటే ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రభువుకు అనుగ్రహించబడినటువంటి నోటిని గూర్చి ప్రభువుకు అనుగ్రహింపబడినటువంటి చెవిని గూర్చి ఇక్కడ వ్రాసి ఉంచి ఉన్నారు. ఇక్కడ మరి ప్రభువునికి ఇచ్చినటువంటి నోరు ఎలాంటి నోరు అని అంటేనంట అలసిన వాణిని మాటల చేత ఊరడించేటువంటి జ్ఞానము కలగడానికంట శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా మరి దయచేసి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే ప్రభువుకున్న నోరు ఎలాంటిది? శిష్యునికి తగినటువంటి నోరు. ఎందుకు? అలసిన వాణిని ఊరడించడానికి. ఇక్కడ అలసిన వాణిని ఊరడించడము అనేది, అలసిన వాణిని ఆదరించడము అనేది, అలసిన వానికి ఓదార్పును చేయడము అనేటువంటిది దేవుని యొక్క లేఖనములలో చక్కగా వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకు మనము అలసిపోతాం? అసలు ఎందుకు మనకు అలసట కలుగుతుంది? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విమోచింపబడి కనానులోనికి ప్రవేశించడాన్ని 40 సంవత్సరాలంట వారు అరణ్య మార్గములో వారు నడిచారు. ఎన్ని సంవత్సరాలు నడిచారు? వారు 40 సంవత్సరాలు నడిచారంట. కానీ వారు ఎంత మాత్రము అలసిపోలేదంట, వారు సొమ్మసిల్లిపోలేదంట, వారి యొక్క బలము కూడా తగ్గలేదు, వాళ్ళ కాళ్ళకి వాపు రాలేదంట, వారి యొక్క చెప్పుల వారు కూడా తెగిపోలేదంట. మరి వారికి 40 సంవత్సరాలు వారు నడిస్తే వారికి అలసట అనేటువంటిది రాలేదు. కానీ ఇక్కడ దేవుడు తన ప్రజలను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అలసిన వాణిని మాటల చేత ఊరడించేటువంటి జ్ఞానం అనేది ప్రభువునికి కలిగేటట్లుగా శిష్యునికి తగినటువంటి నోరును ఆయనకి దేవుడు చేశాడంట. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రజలైనటువంటి వారు ఎలా ఉన్నారు? అలసిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడు మనకి అలసట అనేటువంటిది కలుగుతుంది అని అంటే మన పాపము చేత మనము కూలి పడిపోయినప్పుడు, మన పాపము చేత మన దోష అతిక్రమముల యొక్క భారము అనేది మన మీద మోపబడి ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది? మన ప్రాణానికి ఏం కలుగుతుంది అంటే అలసట అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అంతేకాదు మనము విస్తారమైనటువంటి యోచనలను మన హృదయములో గనక మనము కలిగి ఉంటే ఖచ్చితంగా మన ప్రాణానికి ఏమి ఉంటుంది అంటే అలసట అని ఉంటుంది. అంటే మనకి నెమ్మది అనేది ఉండదు, మనకి నెమ్మది అనేది ఉండదు. మనము నిద్రపోయి లేచినా కూడా మన ప్రాణానికి విశ్రాంతి అనేది ఉండదు. ఎందుకంటే మన హృదయంలో ఏమి ఉన్నాయి అంటే కనుక విస్తారమైనటువంటి ఆలోచనలతో తలంపులతో మనము ఉన్నప్పుడు మన ప్రాణానికి నెమ్మది లేకపోవడం, మన ప్రాణానికి విశ్రాంతి లేకపోవడాన్ని బట్టి మన ప్రాణం ఏమవుతుంది అంటే కనుక అలసిపోయినట్లుగా ఉంటుంది. మన ప్రాణము అలసిపోయినట్లుగా ఉంటుంది. ఇంకా అంతేకాదు విస్తారమైనటువంటి పనిపాటలను గనక మనం పెట్టుకుంటే, విస్తారమైనటువంటి పనులను గనక మనం పెట్టుకుంటే మన ప్రాణానికి ఏమి ఉంటుంది అంటే గనక మన ప్రాణానికి అలసట అనేటువంటిది మనకి కలుగుతుంది. అయితే ఇవన్నీ నేను వాక్యంలో చూయించడం లేదు, కానీ ఖచ్చితంగా వాక్యంలో ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ఎప్పుడు మన పాపము చేత మనము బంధింపబడి ఉన్నప్పుడు, మన పాపము చేత మనము కూలి పడిపోయినప్పుడు మనం ఎలా ఉంటామంటే మన ప్రాణాలకి అలసట కలిగి ఉంటుంది. ఇజ్రాయేలు ప్రజలను గూర్చి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము
28వ అధ్యాయము 9వ వచ్చిన భాగము నుండి గనక మనం చదివితే, వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగచేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననుల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అర్థమైందా? ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలైనటువంటి వారు వారి పాపముల చేత వారు చిక్కుబడిపోయిన వారుగా ఉన్నారు. వారి పాపముల చేత వారు బంధించబడినటువంటి వారుగా ఉన్నారు. వారి పాపముల చేత వారు చెరపట్టబడినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకనగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ప్రవక్తలను పంపి ప్రభు వారితో మాట్లాడేటంటే వారు ఎంత మాత్రము కూడా విననొల్లనటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారు వారిని గూర్చి మాట్లాడుతుంటే వారు ఏమని మాట్లాడుతున్నారు? దేవుని ప్రజలని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని ప్రవక్త వచ్చి దేవుని వర్తమానాన్ని వారికి అనుగ్రహింపజేస్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయను? తల్లిపాలు విడిచిన వానిక, చన్ను విడిచిన వానిక అని చెప్పి వారు ఎలా మాట్లాడుతున్నారు అంటే చాలా వ్యంగ్యంగాను, అంతేకాదు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. ఏమని చెబుతున్నాడు? వారు ఏమనుకుంటారంట? ప్రవక్త వచ్చి వారితో మాట్లాడుతుంటే ఎవరికి వర్తమానం, ఎవరికి వర్తమానము అంటే తల్లిపాలు విడిచిన వానిక, చన్ను విడిచిన వానిక అని చెప్పి, అంటే ఎవరికి వచ్చి వీరు నేర్పుతారు? ఇప్పుడు మేము ఏదైనా దేవుని మాట చేత మీ దగ్గరికి వచ్చామనుకోండి, గద్దిస్తే మాట్లాడుతుంటే మీరు కూడా ఏమంటారు? మీరు కూడా ఏమంటారు? ఇప్పుడు మీరంటే మాకంటే చిన్నగా ఉన్నారు కాబట్టి మేము చెప్తే మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఈమె నాకు చెప్పొచ్చిందా? ఎవరో చెప్పింది, ఎవరికి నేర్పిస్తుంది ఈమె అని అని మాట్లాడతారనమాట. అంటే దేవుని మాట తీసుకొని వస్తే దేవుడు చెప్పినటువంటి మాట ఎవరికి వీళ్ళు నేర్పేది విద్య? మమ్మల్ని గురించి కూడా ఒకప్పుడు పెద్దవాళ్ళు, ఒక తరం వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే కనుక, వీళ్ళు మా ముందు పెరిగిన వాళ్ళు, మాకు మా వాళ్ళ యొక్క విశ్వాసం అనేది ఎంత అని అంటే మేము రక్షణ, వాళ్ళ యొక్క వయస్సు మా యొక్క రక్షణ పొందిన దినాలు లేవు, ఇలా ఎన్నో మాటలు అనేవి వారు మాట్లాడేవాళ్ళు. అంటే అలానే ప్రవక్త వచ్చి వారితో చెప్తుంటే వాడు ఎవరికి విద్య నేర్పుతాడు, ఎవరికి వర్తమానం చెప్తాడు అని చెప్పి తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వానిక అని చెప్పి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత అచ్చట కొంత ఇచ్చట అని చెప్పి చెప్పుకొనిచున్నాడని వాళ్ళు చెప్తారని చెప్పి అని చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారో దేవుడు ముందుగానే వారిని గూర్చి సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి అచ్చట కొంత ఇచ్చట కొంత తీసుకొచ్చి చెప్తున్నాడు అని ప్రవక్తను గూర్చి అనుకుంటారంట. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇక నిజమే అలసిన వానికి ఏమంటే దేవుడు తన మాటను మాత్రము ప్రకటిస్తున్నాడు. ఏంటి అంటే నిజమే అలసిన వారికి మాత్రం ఖచ్చితంగా ఏం కావాలా?
నెమ్మది అనేటువంటిది కలగచేయండి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు ఏం చేస్తాడు? నత్తి వారి యొక్క పెదవుల చేత అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లరైరి. ప్రవక్త వచ్చి చెప్పినా వారు వింటలేదంట. అలానే ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పి అలసిన వానికి నెమ్మదిని కలిగించేమని దేవుడు అన్యులైనటువంటి వారిని వారి యొద్దకు పంపినా కూడా వారు మాత్రము విననొల్లనటువంటి వారు అనేది చెప్తున్నాడు. అయితే దేవుడు ఏం మాట్లాడు, వారు ఏదైతే వారు అనుకున్నారో దానినే వారి మీదకి తీసుకొని వస్తా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడేటట్లుగా. దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? దేవుడు తన ప్రవక్తలైనటువంటి వారిని పంపి దేవుడు తన యొక్క వాక్కు చేత వారిని బలపరచాలని, వారిని సరిచేయాలని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు విననటువంటి పక్షములో ఎలా మనం పడిపోతామో కూడా ఇక్కడ చెప్తారు. వారు వెళ్ళి వెనకకు మొగ్గి విరగబడి చిక్కుబడి, వెనకకు విరగబడి చిక్కబడి అంటే వెనకబడిపోయిన వాళ్ళు, వాళ్ళ స్థితి ఏమిటి అంటే గనక పట్టబడినటువంటి వారు. అంటే వారి ఇక లోబడినట్లనటువంటి మనస్సు అన్నమాట. అలాగా వారు చిక్కబడి పట్టబడేటట్లుగా దేవుడు వారి యొద్దకు ఏం పంపిస్తున్నాడంట? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రమును. ఇక్కడ కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము. వారు ఏదైతే అనుకున్నారో దేవుడు వారి వద్దకి అలానే దేవుని యొక్క వాక్యాన్ని అంట పంపిస్తా ఉన్నాడు. కొంత అచ్చట కొంత ఇచ్చట ప్రవక్తలైనటువంటి వారి యొద్దకు. అంటే దేవుడు తాను ఉద్దేశించినటువంటిది వారి పక్షముగా చేయడానికి వారు గుర్తింపకపోవునట్లుగా, వారు ఎరగకపోవున, ఎవరైతే దేవుని యొక్క సంకల్పములో ఉంటారో వారు మాత్రమే గ్రహించేటట్లుగా దేవుడు తన యొక్క వాక్యాన్ని ఇజ్రాయేలు ప్రజల పక్షముగానంట ఆయన అనుగ్రహించనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే, అలసిన వానికి మాత్రం ఖచ్చితంగా ఏం కావాలంట? నెమ్మది అనేటువంటిది కావాలంట. అలాగే మనకి వారి కొరకు అనుగ్రహించబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి కూడా మరి యెషయా గ్రంథం 32వ అధ్యాయ భాగంలో ఏమని వ్రాయబడి ఉన్నది అంటే గనక, అలసట పడినటువంటి దేశములోనంట ఆయన గొప్ప బండ నీడలాగా ఉండను. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉంటారంట? అలసట పుట్టించేటువంటి దేశములో ఆయన గొప్ప బండ నీడలాగా ఉంటాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజలైనటువంటి వారు అలసిపోయిన వారి పాపముల చేత కూలి పడిపోయినటువంటి పట్టబడినటువంటి వారి కొరకు, బందీగృహములో బంధించబడినటువంటి వారుగా, చెరగొనపోబడినటువంటి వారిగా ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి వారి కొరకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే తన వాక్కుని అనుగ్రహింప చేస్తా ఉన్నాడు. ఆ వాక్కు ఎవరికి అనుగ్రహించబడతా ఉన్నది అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు నోటన ఆయన అనుగ్రహింప చేస్తా ఉన్నాడు. అందుకనే ఆయనను గూర్చి ఏమంటున్నాడు అని అంటే చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచ్చిన భాగంలో గనుక మనం చూసినట్లయితే, నేను ఆకాశములను స్థాపించునట్లు భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జనము నీవే అని,
సియోనుతో చెప్పేటట్లుగా ఆయన ప్రజలైన వారు అందరూ కూడా ఎక్కడికి సమకూర్చబడతా ఉన్నారు అంటే సియోనునికి సమకూర్చబడుతున్నారు. సియోనునికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నా జనము నీవే అని సియోనుతో నీవు చెప్పేటట్లుగా నీ నోట నా మాటలను ఉంచి నా చేతి నీడలో నేను, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటన దేవుడు తన మాటని ఉంచనై ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారితో చూడండి, ఆయన మాట్లాడేటువంటి మాట తన ప్రజల కొరకు అనుగ్రహింప చేయడానికి కాను యేసుక్రీస్తు ప్రభువారిని మనుష్య కుమారునిగా ఈ లోకములోనికి అనుగ్రహింప చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభు యొక్క నోరు అనేది ఎలా అనుగ్రహించాడు అని అంటేనంట, శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ప్రభువుని గురించి ముందుగానే వ్రాయబడి శిష్యునికి తగినటువంటి నోరు. ఆయనను గూర్చి కుమారుడు అని వ్రాయబడి ఉన్నది, ఆయనను గూర్చి ప్రభువు అని వ్రాయబడి ఉన్నది. కుమారుడు అని వ్రాయబడతా ఉన్నది, ప్రభువు అని వ్రాయబడతా ఉన్నది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనైతే ఏమని వ్రాయబడతా ఉన్నది అంటే అపోస్తలుడు అని కూడా 3వ అధ్యాయములో అపోస్తలుడు అని అంటే అర్థం ఏమిటి అంటే కనుక చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో గనక మనం చూస్తే, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడనైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నాడు? అపోస్తలుడు. మనం అపోస్తలులు అంటే మనం ఎవరిని గురించి మాట్లాడుకుంటాం? శిష్యులు, 12 మంది శిష్యులని అపోస్తలులు అని చెప్పి సువార్తలలోను అలాగే పత్రికలలో కూడా వారి యొక్క బోధన కూడా అపోస్తలుల యొక్క బోధ అని వ్రాయబడతా ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు అని అంటే అపోస్తలుడు అని అంటారు. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడినవాడు అని అర్థం. అంటే తండ్రి అయిన దేవుని వలన పంపబడినవాడు. ఇక్కడ యెషయా గ్రంథములోనైతే ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి ఏమని వ్రాయబడతా ఉన్నది? ఆయనకు అనుగ్రహించబోయేటువంటి నోటిని గూర్చి ఏమని వ్రాయబడతా ఉన్నది అంటే శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా నాకు దయచేసాడు. ఇక్కడ శిష్యుడు అని వ్రాయబడలేదు, కానీ ఏమని అంటున్నాడు? శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా అలసిన వాణిని ఊరడించేటువంటి జ్ఞానము ప్రభువునికి అనుగ్రహించబడేటట్లుగా ఆయనకి ఇవ్వబడినటువంటి నోరు శిష్యునికి తగిన నోరు అని వ్రాయబడతా ఉన్నది. ఎందుకు? ఇక్కడ వారు ఏమై ఉన్నారు? ఆయన పేరు పెట్టబడిన ప్రజలైనటువంటి వారు అలసిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ పాపము చేత కూలిపోవడమే కాదు, విస్తారమైనటువంటి యోచనల చేత వారు అలసిపోవడమే కాదు, మూడవదిగా విస్తారమైనటువంటి పనుల చేత అలసిపోవడం మాత్రమే కాదు, కానీ మూడవదిగా మనం చూస్తే, 4వదిగా గనక మనం చూస్తే ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయములో గనక మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో గనక చూద్దాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందినను సమాచారము ఆమెకు దేవుడు తన ప్రజలతో ఆయన ఏం చేశాడంట?
యుద్ధము చేశాడంటండి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. ఆమె యుద్ధ కాలము దేవుడు తన ప్రజలతో ఏం చేశాడు? దేవునిని గనక విడిచి మనము అన్య దేవతలను వెంబడించిన, దేవునిని విడిచిపెట్టి మనము ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకాన్ని మనము వెంబడించిన మనకి శత్రువు ఎవరు అని అంటే గనక దేవుడే మన మీద వ్యాజ్యమాడతాడు. దేవుడే మనతో యుద్ధము చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవునిని విడిచిపెట్టి ఉన్నారు. అన్య దేవతల తట్టు వారు తమ హృదయాలను త్రిప్పుకొని ఉన్నారు. జీవపు ఊట అయినటువంటి తమ దేవుడైనటువంటి యెహోవాను వారు విసర్జించి నీళ్లు నిలవనటువంటి తొట్లను వారు తొలిపించుకునేటువంటి వారు. కాబట్టి దేవుని యొక్క కోపం అనేటువంటిది వారి మీద రగులుకున్నది. దేవుడే వారితో యుద్ధము చేశాడు. కాబట్టి ఇప్పుడు వారు ఏమై ఉన్నారు అంటే అలసిపోయి ఉన్నారు. అలసిపోయినటువంటి దేవునితో యుద్ధం చేసి గెలవగలిగిన వారు ఉంటారా? కానీ ఇక్కడ వీరి పక్షంగా దేవుడే ఉన్నాడు కనుక, తన ప్రజల పక్షముగా దేవుడే ఉన్నాడు కనుక దేవుడు మరలా ఈ యుద్ధ కాలం అనేది సమాప్తమై ఉన్నదని చెప్పి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడమంటున్నాడు. అంతేకాదు, నా జనులను ఓదార్చుడి అని అంటున్నాడు. అంటే ఖచ్చితంగా దేవుని ప్రజలైనటువంటి వారు ఎలా ఉన్నారు అంటే అలసిపోయినటువంటి వారుగా ఉన్నారు, శ్రమలో ఉన్నారు, వారు దుఃఖములో ఉన్నారు, వారు కన్నీరు విడిచేటువంటి వారుగా ఉన్నారు. ఆదరణ లేకుండా వారు అల్లాడేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారి కొరకు వారిని ఊరడించేటువంటి మాటలు అనేది, ఊరడించేటువంటి జ్ఞానం అనేది ప్రభువునికి కలిగేటట్లుగానంట ప్రభువుకి శిష్యునికి తగినటువంటి నోరు ఆయనకు కలుగచేశాడంటని. శిష్యునికి తగినటువంటి నోరు ఆయనకు కలుగచేశాను అని వ్రాయబడింది. నిజంగా ఇక్కడ శిష్యునికి తగినటువంటి నోరు అని అంటే ఏంటి? ప్రభువుని గురించి ఎందుకు ఇక్కడ అలా వ్రాయబడి ఉన్నది అని అంటే, శిష్యునికి తగిన నోరు అంటే ఎలా? శిష్యునికి తగిన నోరు, ఎటువంటి నోరు శిష్యునికి అనుగ్రహించబడుతుంది? ఖచ్చితంగా దేవుడు మనలను ఎలా పిలుచుకున్నాడు, మన ఎడల దేవుని యొక్క ఏర్పాటు ఏమిటి అని అంటే కనుక, ఏర్పాటు ఏమిటి అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని గుర్చినటువంటి సువార్తను విని ఆయన యందు విశ్వాసం ఉంచి మరి బాప్తిస్మమును పొందుతారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులుగా చేయబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులుగా చేయబడుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచ్చిన భాగాలను చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ప్రభువు పిలిచినటువంటి వారు ప్రభువునందు విశ్వాసముంచి ఆయనను వెంబడిస్తూ ఉండగా దేవుని వాక్యము వారిని గూర్చి ఏమని సంబోధిస్తా ఉన్నది అంటే గనక శిష్యులు అని చెప్పి సంబోధిస్తా ఉన్నది. ఇక్కడ మనకి ఈ 28వ అధ్యాయము 16వ వచ్చిన భాగములో కూడా 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని
కొండకు వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభువారు పిలువగా ఎవరైతే ఆయనను వెంబడించారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో అటువంటి వారిని మరి 12 మందిలో కూడా ఎంతమంది? ఇస్కరియోతు యోధా కాకుండా మిగిలినటువంటి 11 మందిని గురించి ఇక్కడ ఏమని వ్రాయబడతా ఉన్నది అంటే గనక ఆయనకు శిష్యులు అని వ్రాయబడతా ఉన్నది. అయితే ఇప్పుడు ఆ శిష్యులైనటువంటి వారికి ప్రభు ఏమని బోధిస్తున్నాడు అని అంటే కనుక, మీరు వెళ్ళి సమస్త జనులను కూడా ఆయనకు శిష్యులుగా చేయుడి. మీరు సమస్త జనులను ఆయనకి శిష్యులుగా చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొంది ఉన్నారో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, వారందరూ కూడా ఆయనకి ఏమవుతూ ఉన్నారు? శిష్యులుగా చేయబడతా ఉన్నారు. అంతేనా? ఎవరు శిష్యులు అనేటువంటిది దేవుని వాక్యములో మనము చాలాసార్లు ధ్యానం చేశాం. ఎవరు ఆయనకి శిష్యులు? ఎవరు ఆయనకి శిష్యులు? ఎవరు ఆయనకి శిష్యులు అంటే ఎవరు ఆయన యొక్క వాక్యమందు నిలిచి ఉంటారో, ఎవరు వాక్యమందు నిలిచి సత్యాన్ని గ్రహిస్తారో వారు ఆయనకి శిష్యులుగా చేయబడతారు. ఎవరు వాక్యమందు నిలిచి ఉండి సత్యాన్ని గ్రహించగలుగుతారో వారు ఆయనకి శిష్యులుగా చేయబడతారు. ఇప్పుడు వాక్యమందు నిలిచి ఉన్నటువంటి వారు ఆయనకి శిష్యులు అని వ్రాయబడుతుంది. అంతేకాదు, ఎవరైతే ఆయన నామములో తన తండ్రినైనా, తన తల్లినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళను, మరి భూములను, ఆస్తులను, వారి కలిగిన దానిని అంతటిని కూడా విడిచిపెడితేనే కానీ ఆయనకి శిష్యులు కానేరరు అని చెప్తాడు. ఆయనకి శిష్యులు కాదు. తమ ప్రాణమును సహా వారు ద్వేషింపకుంటే ఆయనకి శిష్యులు కానేరరు అని వ్రాయబడు. ఇంకా దేవుని యొక్క వాక్యములో ఏమని వ్రాయబడుతా ఉన్నది అంటే గనక, ఆయన మనలను ప్రేమించినట్లుగా మనము ఒకరిని ఒకరము ప్రేమించినప్పుడు మనం ఆయనకి ఏమవుతాము అంటే శిష్యులుగా చేయబడతారు. ఇవన్నీ గుర్తున్నాయా? విన్నారా? అసలు ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఎంత లోతుగా శిష్యులను గూర్చి ధ్యానింపచేసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నారు అంటే అసలు ఏమీ వినలేదు, మాకు ఇది చాలా క్రొత్త సంగతి అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. వీరు శిష్యులు అనేటువంటిది చక్కగా మనం విని ఉన్నాం, రాయబడి ఉంది. కనీసం ఎవరు శిష్యులు అనేది రేపు సోమవారం నుంచి అయినా సరే ధ్యానం చేయండి. ఎందుకు అంటే గనక ఖచ్చితంగా మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఆయనకి శిష్యులుగా చేయడం కొరకే మనల్ని పిలుచుకున్నాడు. కేవలం ఏదో ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడం కొరకు మనల్ని పిలుచుకోలేదు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు, లేకపోతే ఈ శరీరాన్ని పోషించి సంరక్షించుకోవడం కొరకు, ఈ లోకంలో జీవించడానికి మనకి ఏది అవసరమో వేటి కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉండలేదు. ఇది మనమే కాదు, అన్యజనులైనటువంటి వారు కూడా మనకంటే బాగా సంపాదించి వారు సంతోషించేటువంటి వారుగా ఉన్నారు. వీటి కొరకైతే దేవుడు మనల్ని పిలిచి ఉండలేదు. ఆయనకు శిష్యులనుగా చేసుకొని ఆయనను సేవించేటువంటి ప్రజలముగా ఆయన ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడో ఆయనతో కూడా మనమును సదాకాలము జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనము శిష్యులముగా మార్చబడాలా, మనము శిష్యులముగా ఆయనను వెంబడించాలా. ఏదైతే ఆయన శరీరధారిగా జీవించేటువంటి కాలములో ఎలాగా ఆయన పిలిచిన వారు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళినట్లుగా, ఆయన ఏది చేస్తే వారు చూసినట్లుగా, ఆయన ఏది చెప్తే వారు విని వారు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా,
ఆయన ఆజ్ఞాపించిందంతా వారు చేసినట్లుగా మనము కూడా ఆయన ఏం చెప్తున్నాడో మనం వినాల. శిష్యునికి వినుబుద్ధి కలిగిన అనుదినము కూడా శిష్యునికి ఏముంటది అంటే వినుబుద్ధి అనేటువంటిది ఆయన కలుగజేస్తాడు. అలా మనము శిష్యునికి వినుబుద్ధి ప్రతి ఉదయమున కూడా మనకేం కలగాల? వినుబుద్ధి అనేటువంటిది. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన శిష్యులంట తిరుగుబాటు చేసే వాళ్ళలాగా ఉండరంటండి. శిష్యులు తిరుగుబాటు చేయరంట, ఎదురాడేటువంటి ఏదైతే ఆయనకి బోధిస్తూ ఉన్నారో వారు వినేటువంటి బుద్ధి వారికి అనుదినము కూడా వారికి అనుగ్రహించబడుతుంది. కాబట్టి అలా మనకి వినుబుద్ధి అనేది అనుదినము కూడా మనకి కలగాలి. అందుకని శిష్యులను గురించి రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మీ హృదయంలో ఉన్నా లేకపోయినా బైబిల్లో అయితే చక్కగా రాయబడి ఉన్నాయి. ఇంకా కొంతమందికి డైరీల్లో ఉంటాయి. ఖచ్చితంగా వాటన్నిటిని గురించి కూడా ధ్యానం చేయండి. ఎవరు ఆయనకి శిష్యులు అనేది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికే శిష్యునికి తగిన నోరు, శిష్యునికి తగినటువంటి వినుబుద్ధిని దేవుడు కలగజేశాడు అని అంటే ఇప్పుడు మనకి ఎంత బాగా కావాలి? ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయనకి శిష్యుడు అనుదినము వినినట్లుగా ఆయనకి వినుబుద్ధిని కలగజేశాడంట. శిష్యునికి తగిన చెవి, శిష్యునికి తగిన నోరు ప్రభుకి ఇచ్చాడంటే మనం పాపలు అసలు వినడమే అలవాటు లేని వాళ్ళం. మనం వినడమే అలవాటు లేని వాళ్ళం మనం. మరి మనకి ఇంకెంత బాగా కావాలా కదా? కాబట్టి దీనిని గూర్చి మీరు దేవుని వాక్యములో నుంచి చదవండి, నేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడానంట తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుంచి ఆయన నేర్చుకున్నాడంటండి. తండ్రి అయినా దేవుని యొద్ద నుంచి ఆయన నేర్చుకునేటువంటి వాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు శిష్యునికి ఎవరు ఆయనకి శిష్యులు అనేటువంటిది పక్కన పెడితే అసలు శిష్యుడు అనేటువంటిది ఒక మాటను మాత్రము తప్పనిసరిగా మనము జ్ఞాపకం చేసుకోవాలా. చూడండి, మత్తయి సువార్త, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24, 25 వచ్చిన భాగములను చదువుకుందాం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెనను ఉండిన చాలును. చాలమ్మ, ఇక్కడ ఏమి రాస్తా ఉన్నాడు? శిష్యుడు బోధకుడు, శిష్యుడు బోధకుడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదంట, దాసుడు యజమానుని కంటే అధికుడు కాదు. కానీ ఎలా ఉండాలో ఇక్కడ ప్రభువు నేర్పిస్తా ఉన్నాడు. శిష్యుడు ఎలా ఉండాలంట? తన బోధకుని వలె ఉండాలంట. దాసుడేమో ఎలా ఉండాలా? తన యజమానుని వలె ఉండాలి. అసలు శిష్యుడు అని అంటే ఎవరు అని అంటే ఎవరైతే బోధకుని కలిగి ఉంటారో వారే, ఎవరు బోధకుని కలిగి ఉంటారో వారే శిష్యులు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఏమని వ్రాయబడతా ఉన్నది అని అంటే ఇక్కడ ఆయనను గూర్చి శిష్యునికి తగినటువంటి నోరు అని ప్రభువుని గూర్చి ఇక్కడ వ్రాయబడతా ఉన్నది అని అంటే ఎందు నిమిత్తమై వ్రాయబడతా ఉన్నది? శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదని, శిష్యుడు ఎలా ఉండాలా? బోధకుని వలె ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి అనుగ్రహించబడి ఉన్నారు.
మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అంటే ఈయన ఎలా వచ్చాడు అని అంటే కనుక తండ్రి వలన అనుగ్రహింపబడినటువంటి వాడుగా. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ లోకములో ఆయన బోధిస్తున్నారు అని అంటే ఈయన ఎవరి వలన బోధింపబడ్డాడు? తండ్రి వలన ఈయన బోధింపబడినటువంటి వాడుగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన కూడా ఎలాంటి వాడుగా ఉన్నాడు అని అంటే ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే శిష్యునిని పోలి ఉన్నాడు. శిష్యుడు కాదు కానీ శిష్యునిని పోలి ఉన్నాడు. అంటే తనకు తండ్రి ఏది బోధించెనో అలానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములోనికి వచ్చి తండ్రి యొక్క బోధ అనేటువంటిది అనుగ్రహింప చేస్తా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి దేవుని యొక్క లేఖనాలు ఏమని తెలియచేస్తా ఉన్నాయి అని అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచన భాగాన్ని చదువుకుందాం. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను ఇక్కడ ప్రభు మాట్లాడుతూ నేను ఏమి అనవలెను, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారంట తనంతట తానుగా ఏదియు కూడా మాట్లాడలేదంట. నేను ఏమి అనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువు మనుష్య కుమారుడుగా నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు అనుగ్రహింపబడినటువంటి మనుష్య కుమారుడు ఏదైతే మనకి బోధిస్తూ ఉన్నాడో, మనకు అనుగ్రహించబడినటువంటి బోధ అంతయు కూడా ఎవరి వలన మనకు అనుగ్రహించబడిందని చెప్తున్నాడు? తండ్రి వలన అని. నా అంతటా నేనే ఏమీ కూడా నేనేమనాలో నేనేమి మాట్లాడాలో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చాడు. నా తండ్రి యొక్క ఆజ్ఞ నిత్య జీవము. కాబట్టి నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినట్లుగా నేను చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు ఆయన ఏది తండ్రి ఆజ్ఞ ఇచ్చాడో, ఏది అనాలని ఆయన చెప్పాడో, ఆయన చెప్పిన సంగతులనే ప్రభు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి కనబడుతా ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయములో కూడా, యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచన భాగమును చదువుకుందాం. తర్వాత నా అంతటా నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు నాకు తోడైయున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయననని మీరు గ్రహించెదరు అని చెప్తూ ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడు? నా అంతట నేనేమీ చేయక
12వ అధ్యాయంలో ఏమని చెప్తా ఉన్నాడు? నా అంతటా నేను ఏమీయో మాటలాడక. ఇక్కడ నా అంతటా నేను ఏమీయో చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాటలాడుచున్నానని మీరు గ్రహించెదరు. తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? నేర్చుకున్నారంట. తండ్రి నాకు నేర్పినట్లు. తండ్రి ఇప్పుడు కుమారునికి బోధకుడు ఎవరు? తండ్రి కుమారునికి ఏం చేస్తా ఉన్నారు అంటే ఏం మాట్లాడాలా నేర్పిస్తా ఉన్నాడు. ఏమి అనాలా ఆయన చెప్పిన మాటే యేసుక్రీస్తు ప్రభువారంట మాట్లాడతాను. ఆయన చెప్పిన సంగతులని యేసుక్రీస్తు ప్రభువారు తన యొద్దకు వచ్చిన వారిని, తాను పిలుచుకొనిన వారికి ఆయన చెప్తున్నాను అంటున్నా. ఆయన ఏది చేయడం చూశాడో దానినే ఆయన చేశాడంట, కానీ తనంతట తానుగా ఏది కూడా చేయలేదండి. బోధకుడు, శిష్యుడు మనకి మామూలుగా లోకరీతిగానైతే ఏం కనబడుతుంది అంటే కనుక గురువు శిష్యులు అని కనబడుతుంది. గురువు శిష్యులు అంటారు. కానీ బైబిల్ ప్రకారంగా గనక మనం చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏలియా గారికి శిష్యులున్నారు, మోషే గారికి శిష్యులున్నారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారికి శిష్యులున్నారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఎవరున్నారు? శిష్యులు అనేటువంటి వారు. కానీ ఇక్కడెక్కడ కూడా దేవుని యొక్క వాక్యములో గురువు అనేటువంటి మాట ఉండదు. ఏమి ఉంటుంది అంటే బోధకుడు అని ఉంటుంది. ఇప్పుడు ఆయనకి శిష్యులుగా చెమది మనకి మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 7వ వచ్చిన భాగమును చదువుకుందాం. సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి ఏమని వ్రాయబడుతా ఉన్నది అంటే మీకు బోధకుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. కాబట్టి మీరెవరు కూడా బోధకులని పిలువబడవద్దు అంటున్నాడు. అంతేకాదు ఇక్కడ గురువు అని కూడా మాట్లాడుతా ఉన్నాడు. గురువు అని అనకూడదని అంటే ఇక్కడ గురువు మీకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అని చెప్తూ, అందరికంటే గొప్పవాడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్తూ ఏమంటున్నాడు అని అంటే మీలో అందరికంటే గొప్పవాడు ఏమై ఉండాలా? మీకు పరిచారకుడై ఉండాలి. అందుకనే ఏమని మనకి దేవుని యొక్క వాక్యము మనకి ఎక్కువగా తెలియచెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే బోధకుడు శిష్యులు అని అంటే బోధకుని కలిగినటువంటి వారే, గురువుని కలిగిన వారే శిష్యులు. అంతే కదా. నేనైతే నాకు అర్థమైనటువంటి సంగతి ఏంటంటే బోధకుని కలిగినటువంటి వారే శిష్యులు. ఎందుకు అని అంటే శిష్యులు ఏం చేస్తారు అంటే బోధింపబడినటువంటి బోధను అనుసరించి వారు నడుచుకునేటువంటి వారుగా ఉంటారు. వారికి బోధకుడు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము
వారు చేసేటువంటి వారుగా ఉంటారు. బోధకుడు చెప్పినటువంటి సంగతులను అనేకులకు ఆజ్ఞాపించేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయములో కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వారికి నేర్పిస్తూ ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే కనుక 28వ అధ్యాయము 20వ వచ్చిన భాగంలో కూడా ఏమంటాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఏం చెప్తున్నాడు? నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ మీరు గైకొనవలెనని వారికి మీరు కానీ మీరు మాత్రం బోధకులని మీరు పిలువబడవద్దు, మీకు బోధకుడు ఒక్కడే. ఇప్పుడు శిష్యులుగా చేయబడే ఎవరికి శిష్యులుగా చేయబడుతున్నాము? ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులముగా చేయబడుతూ ఉన్నాం. ఇప్పుడు మనకి అన్ని విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమై ఉన్నారు అంటే మాదిరి అయిన మంచి మాదిరి అయి ఉన్నాడు గనక ఆయనను పోలి మనము నడుచుకునేటువంటి వారము ఉన్నాము గనక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి అనుగ్రహించబోయేటువంటి నోరు ఎటువంటి నోరు అంటే శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా ఆయనకు దయచేసి ఉన్నాడు. అంటే ఆయన ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఆయన ఎలాగైతే బోధిస్తూ ఉన్నాడో, ఇప్పుడు ఆయన ద్వారా పిలువబడినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించేటువంటి శిష్యులు కూడా అలానే మాట్లాడాలని, అలానే ఆయన యొద్ద నేర్చుకోవాలని ఇప్పుడు ఆయన మనకి ఎలా ఉన్నారు? మంచి మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమిచ్చాడంట దేవుడు? శిష్యునికి తగినటువంటి నోరు ఆయనకు అనుగ్రహించబడిందంట. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనకు కూడా చూడండి, ఎవరి చేత మనము బోధింపబడాలా, ఎవరి చేత మనము బోధింపబడాలి అని అంటే ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయములోనే చెప్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచ్చిన భాగము నుండి చదివితే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనక తండ్రి వలన విని నేర్చుకునిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరు శిష్యులుగా చేయబడతారు? యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఎవరు ఆకర్షింపబడతారు అని అంటే దేవుని యొక్క కృప లేకుండా ఎవరు కూడా ఆయన యొద్దకంట రాలేరంటండి. తండ్రి ఆయనను తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాలేరంట. ఇప్పుడు వారిని గూర్చి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచారో, ఆయనను వెంబడిస్తూ ఉన్నారు, శిష్యులని పిలువబడుతున్నటువంటి వారు ఎవరు అని అంటే కనుక వారందరూ కూడా దేవుని చేత బోధింపబడిన వారు. వారంట బోధింపబడి తండ్రి వలన విని నేర్చుకునిన ప్రతి వారును నా యొద్దకు వచ్చును. విన్న మాత్రమే కాదు, బోధింపబడడం మాత్రమే కాదు. ఎలాగంట? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రి యొద్ద నేర్చుకున్నాడో, తండ్రి యొద్ద విని ఆయన నేర్చుకున్నాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా తండ్రి అయినటువంటి దేవుని వలన బోధింపబడి వారు తండ్రి వలన నేర్చుకునినటువంటి వారై యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తారంట. వారే ఆయనకి ఏమై ఉంటారు అంటే శిష్యులై ఉంటారు. వారే యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులై ఉంటారు. కాబట్టి
ఖచ్చితంగా శిష్యులు అంటే అంటే ఎవరి యొద్దకైతే దేవుని బోధ అనుగ్రహింపబడిందో, బోధకుని చేత బోధింపబడినటువంటి వారే ఏమవుతారు అంటే గనక శిష్యులవుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఒక ఆయన అడుగుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. నేనేం చెయ్యాలి అన్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనమని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే ఆయన ఏమంటున్నాడు అంటే కనుక నేను బాల్యము నుండి దేవుని యొక్క ఆజ్ఞలను నేను గైకొనుచున్నాను అన్నాడు. అయితే నీవు పరిపూర్ణుడవు కాగోరిన ఎడల నీకున్నటువంటి ఆస్తి అంతా కూడా అమ్మి బీదలకి నీవు పంచిపెట్టు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏమయ్యాడు? ఆయన మిక్కిలి ధనవంతుడు గనక వ్యసనపడి ఆయనంట వెళ్ళిపోయాడు. ఇంక ఎన్నడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న వైపుకు కూడా రాలేదంటండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న వైపుకు కూడా ఆయన రాలేదంట. అంటే ఇప్పుడు వచ్చాడు, సద్బోధకుడా అని చెప్పి వచ్చాడు. అంటే మంచి బోధకుడవి అని చెప్పి వచ్చాడు. కానీ ఆయన చెప్పినటువంటి దాని ప్రకారము ఆయన చేయలేకపోయాడు, ఆయనను వెంబడించలేకపోయాడు. ఇప్పుడు ఆయన శిష్యుడు కానేరడు. అందుకనే ఆయన గురించి ఇక ఎన్నడూనూ ఆయన ప్రభువుని వెంబడింపలేదు అని వ్రాయబడి ఉంటాడు. ఎవరు ఆయన్ని వెంబడించగలుగుతారు? ఎవరు ఆయన ఏది ప్రభు మనకి ఆజ్ఞాపిస్తున్నాడో, ఏది ప్రభు మనకి నేర్పిస్తున్నాడో, అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయ భాగంలో గనుక మనం చూసినట్లయితే 11వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ 11వ అధ్యాయము 28వ వచ్చిన భాగంలో గనుక మనం చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనిచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నాం. మనకి విశ్రాంతి కావాలి అంటే, మనకి నెమ్మది, మన ప్రాణానికి విశ్రాంతి కావాలి అంటే, మన ప్రాణానికి నెమ్మది కావాలి అంటే మనం ఎక్కడికి రావాలా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మనము నేర్చుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. మనం ఇందాక చూసి ఉన్నాం యెషయా గ్రంథము 28వ అధ్యాయములో ప్రభు మాట్లాడుతూ చెప్తున్నాడు, నిజమే, అలసిన వానికి నెమ్మదిని కలగచేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పమంటున్నాడు. అంటే ఖచ్చితంగా అలసిన వానికి ఏం కావాలా? విశ్రాంతి కావాలా? అలసిన వానికి ఏం కావాలా? నెమ్మది కావాలా? మనం అలసిపోతున్నాం. అలసిపోయేవాళ్ళు నెమ్మది కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆయన చెప్పే బోధని వినాలా? ఆయన నేర్పించగా మనం ఏం చేయాలా? నేర్చుకునేటువంటి వాళ్ళంగా ఉండాలా. యేసుక్రీస్తు ప్రభువారికి అయితే దేవుడు శిష్యునికి తగినటువంటి నోరు ఆయనకి కలుగచేసి ఉన్నాడంట. శిష్యునికి తగిన నోరు అనేది ఆయనకి కలుగచేసినప్పుడు ఆయన చూడండి, ఆయనను గూర్చి ఈ 50వ అధ్యాయములోనే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచ్చిన భాగములో చదివితే, ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని
వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకునలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చికుముకు రాతి వలె చేసుకొంటిని. ప్రభు ఆయనకి వినుబుద్ధిని పుట్టించినప్పుడంట ఆయన మీద తిరుగుబాటు చేయలేదంట. వినకుండా నేను తొలగిపోలేదు. ప్రభువును గూర్చి చూడండి, ఆయన తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదంట. కొట్టువారికి నా వీపుని నేను అప్పగించాను, వెంట్రుకలు పెరుగు వారికి తన చెంపలను ఆయనంత అప్పగించేశాడంట. అంటే ఆయన అందుకనే యేసు తానేమవ్వాలో తను ఏమి అనాలో అన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు ముందుగానే ప్రభువునకు అనుగ్రహింపచేస్తున్నారు. తన కొరకు ఏమి సిద్ధపరచబడి ఉందో సమస్తాన్ని కూడా ఆయన పొందాల్సిన శ్రమ ఎటువంటిదో, తను పొందవలసినటువంటి అవమానం, నింద, ఇవన్నీ కూడా ప్రభు ముందుగానే ఆయనకు చెప్పి ఉన్నాడు. కనుకనే ఆయన తిరుగుబాటు చేయలేదంట, వినకుండా ఆయన తెలుగు. అందుకే శిష్యులకి ఆయన ముందుగానే చెప్తా ఉంటాడు, తాను పొందబోయేటువంటి శ్రమ ఎటువంటిది, తాను పొందబోయేటువంటి మరణము ఎటువంటిదో ముందుగానే ఆయన వారికి చెప్తున్నట్టే వారికి దాని యొక్క భావం ఏంటో, దాని యొక్క అర్థం ఏమిటి అనేది వారికి కొన్ని సందర్భాలలో అర్థం కాల. తాను శ్రమపడి సిలువ తను చనిపోవలసినటువంటి సమయం వచ్చింది అన్నప్పుడు పేతురు గారు అంటున్నాడు, అది నీకు దూరమగునుగా. అంటే ప్రభు మాట్లాడినటువంటి మాట ఏంటో, తండ్రి కుమారుణ్ణి ఎలా పంపించాడు అనేటువంటిది, ప్రభు పొందాల్సినటువంటి శ్రమ, ప్రభు పొందాల్సినటువంటి మరణము ఏదో ఎరగకనే, అంటే ఎలాగా శరీర రీతిగా యోచన చేస్తున్నారే కానీ ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు గ్రహించలేనటువంటి సంగతులు, ప్రభు శరీరముతో ఉండినటువంటి కాలములో అవి గ్రహించలేకపోయినా, ఎప్పుడైతే ప్రభు మరణించి తిరిగి లేచాడో, ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడైతే వారికి అనుగ్రహించబడిందో అప్పుడు వారు సమస్తాన్ని కూడా గ్రహించగలిగినటువంటి హృదయం వారికి దయచేయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. ఆయన ఏమాత్రము కూడా తిరుగుబాటు చేయలేదు. దేవుడు తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము ఆయన చేయడానికి సమ్మతి కలిగి ఉన్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారి ఆయన ప్రభు మాట్లాడుతుంటే ఆయన విన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, శిష్యునికి తగినటువంటి నోరు, అంటే అలసిన వాణిని ఊరడించేటువంటి జ్ఞానం ఆయనకి కలిగేటట్లుగా ఆయనకి అనుగ్రహించబడింది. అంటే ఎలా ఆయన మాట్లాడుతున్నాడు, ఇప్పటిదాకా మనం ఏం విన్నాం అంటే ఆయన చెప్తే ఈయన విన్నాడు. అయితే వినటువంటి ఈయన తనను వెంబడించుచున్నటువంటి వారితో ఆయన ఆయనకు అనుగ్రహించబడినటువంటి నోరు ఎలాంటి నోరు అని అంటే కనుక చూడండి, కీర్తనల గ్రంథము 45వ కీర్తన, కీర్తనల గ్రంథము 45వ కీర్తన 45వ కీర్తన 2వ వచన భాగాన్ని చదువుకుందాం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ ఈ మాట, ఈ కీర్తన 2వ వచనములో గనక మనం చూస్తే ఇది ప్రభువును గూర్చి వ్రాయబడినటువంటి మాట. ఇక్కడ ఆయన పెదవుల మీద దయారసము అనేటువంటిది పోయబడిందంట. ఆయన పెదాల మీద, ప్రభు పెదాల మీద ఏముందంట, దయారసము అనేది పోయబడింది. అంటే ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటలు అనేటువంటివి
ఎటువంటి మాటలను మాట్లాడాడు ప్రభువు అంటే దయగలిగినటువంటి, దయారసము అంటే ఇప్పుడు మనం ద్రాక్షారసం తాగినట్లుగా ఇదేదో ఒక ఫ్రూట్ కాదు దయ అనేది. ఇది దేవుని ఆత్మ కలిగిన వారిలో ఉండేటువంటి ఒక స్వభావము దేవుని. అయితే ఇక్కడ దయారసము పోయబడినది అని అంటే ఇది దేవుడు ఆయనకు అనుగ్రహింప చేసినటువంటి అభిషేకములో నుండి అనుగ్రహింపబడినటువంటి మాట కనుక ఇప్పుడు ఆయన ఎలా ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటలను గూర్చి ఆయన యొక్క పెదవులు ఎలాంటివి అని రాయబడతా ఉన్నది అంటే దయారసము అనేది పోయబడినది అని చెప్తున్నాడు. చూడండి, మార్కు సువార్త లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 22వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చొచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. చాలండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములోనికి వెళ్ళి తన్ను గూర్చి రాయబడి ఉన్నటువంటి లేఖనమును, ఇది యెషయా గ్రంథములో మరి రాయబడినటువంటి ప్రవచన వాక్యము, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. దేవుడు ఆయనకు అనుగ్రహింప చేసినటువంటి ఆత్మ ఆయన ప్రకటించబోయేటువంటి సువార్తను గూర్చి ఆయన కనబరచబోయేటువంటి సత్యాన్ని, న్యాయమును గూర్చి ప్రకటింప చేసేటువంటి ప్రవచన వాక్యాన్ని వారి మధ్యలో చదివి వినిపించి, నేడు ఈ వాక్యము మీ వినికిడిలో నెరవేర్చబడి ఉన్నది అని చెప్పి ఆ గ్రంథపు చుట్టనంట చుట్టి వారికి ఇచ్చి వేసినట్లుగా మనకి కనబడతా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటము వచ్చినటువంటి ఈ మాటలు అనేవి అవి వారికి ఎలా కనబడతా ఉన్నాయి అని అంటే దయగలిగినటువంటి మాటల కంట వారు ఆశ్చర్యపడినట్లుగా మనకి ఏంటి ఈ దయగలిగినటువంటి మాటలు అని అంటే చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61వ అధ్యాయము మొదటి వచ్చిన భాగము నుండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులనందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించుచున్న వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏంటంట, దేవుని ఆత్మ, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది. ప్రభువును గురించి అనుగ్రహించబడినటువంటి ఆత్మ ఏమి తెలియచేస్తా ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీదికి
వచ్చినటువంటి ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏమి జరిగిస్తా ఉన్నది అని అంటే దీనులకి సువర్తమానమును ప్రకటించేటువంటి యెహోవా నన్ను దీనులకి ఏం చేస్తున్నాడంట? సువర్తమానాన్ని అంటే దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క దీనులు అంటే ఎవరు? దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని యొక్క చిత్తానికి లోబడేటువంటి వారెవరైతే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారో అటువంటి వారిని గూర్చే దేవుని వాక్యం ఏమని తెలియచేస్తా ఉన్నది అంటే కనుక దీనులు అని అంటుంది. ఎవరు దేవుని రాజ్యానికి వారసులో, ఎవరు దేవుని యొక్క రాజ్యానికి నియమించబడ్డారో, ఎవరు దేవుని యొక్క గ్రంథములో ఎవరి పేర్లైతే వ్రాయబడ్డాయో అటువంటి వారే ఎవరు అంటే గనక దీనులు. అందరు కాదు, అంతట సర్వలోకం అంతటిని కూడా ఏం ప్రకటింపబడుతుంది? సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. అయితే ఎవరు దేవుని యొక్క రాజ్య సువార్తకు లోబడతారో, ఎవరు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతారో వారే ఎవరు అంటే గనక దీనులు. వారిని గుర్చే వాక్యం ఏమంటదంటే సాత్వికులు. దీనులు సాత్వికులు అని కూడా పిలుస్తూ ఉంటది. కాబట్టి మనము ఏ చిన్న ముఖం వేసుకొని అసలు ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే మనం ఏదో దీనులం అయిపోం. చక్కగా నిండా ముసుగేసుకొని కూర్చొని నేను దీనులం అంటే కాదు. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే హృదయం ఎవరికి ఉంటుందో, దేవుని చిత్తానికి లోబడేటువంటి మనసు ఎవరికైతే ఉంటుందో, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసే హృదయం ఎవరికైతే ఉంటుందో వారే దీనులు. వారిదే దీనులు దేవుని యొక్క రాజ్యాన్ని దీనులైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అన్నాడు. దేవుని రాజ్యము మీది. కాబట్టి దేవుని ఇక్కడ దీనులకి ఏం ప్రకటింపబడుతుంది అంటే సువర్తమానం అనేది నలిగిన హృదయము కలిగిన వారిని. చూడండి, అందుకని యేసుక్రీస్తు ప్రభువారికి పెదవుల మీద ఏం పోయబడిందంట? దయారసము అనేది పోయి ఆయన పెదవుల గుండా వచ్చేటువంటి మాటలు అనేటువంటివి దయగలిగినటువంటి మాటలంట. అంటే వారు ఈ లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, దేవుని యొక్క చిత్తాన్ని వారు నెరవేర్చి దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి వారికి ఏం ప్రకటింపబడుతుంది అంటే సువార్త అనేది ప్రకటింపబడుతుంది. కాబట్టి ఆయన పెదవుల నోట నుండి, ఆయన పెదవుల గుండా వచ్చేటువంటి మాటలు దయగలిగినటువంటి మాటలనడం, నలిగిన హృదయము కలిగిన వారినంట ఆయన దృఢపరిచేటువంటి వాడంట, బలపరిచేటువంటి వాడంట, చెరలోనున్న వారిని ఆయన విడిపిస్తాడంట, బంధించబడినటువంటి వారిని ఆయన విడిపించేటువంటి వాడుగా ఉంటాడంట, దుఃఖాక్రాంతులని ఓదార్చేటువంటి వాడుగా ఉంటాడంట. అంతేకాదు దుఃఖించేటువంటి వారికి ఉల్లాస వస్త్రాలను, అంటే యెరూషలేముతో దేవుడు ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఇక యెరూషలేముని ఏమంటున్నాడు? ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడమంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రేమ ఎవరిలో ప్రత్యక్షపరచబడుతుంది? ఎవరు మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారే శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో, వారి పాపములను విమోచింప చేయడానికి, వారి పాపముల నుంచి వారిని రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటన తన మాటను ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటలు ఎలా ఉన్నాయి అంటే దయగలిగినటువంటి మాటలుగా, ప్రేమ కలిగినటువంటి మాటలుగా, కనికరము కలిగినటువంటి మాటలుగా. ఇప్పుడు వారందరు ఇజ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అంటే త్రోవ తప్పినటువంటి గొర్రెల్లాగా ఉన్నారంట. దేవుడు వారి మీద కనికరపడి యేసుక్రీస్తు ప్రభు వారంట వారికి బోధింప ప్రారంభించను అన్నారు. వారి ఎడల దేవుడు ఏం చేశాడు అంటే కనికరపడతా ఉన్నాడు.
కనికరపడ ఆయన బలులను కోరడం లేదంట. దేనిని కోరుకుంటున్నాడు? నేను కనికరమునే కోరుచున్నాను అని చెప్తున్నాడు. అంటే దేవుడు తన యొక్క రాజ్యమును గుర్చినటువంటి సువార్తను ప్రకటించడానికి, తన ప్రజల యొక్క పాపము నుండి వారిని విమోచింప చేయడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటన తన మాటను ఉంచి ఆయనను ఈ లోకంలోనికి పంపించి ఉన్నారు. ఆ నోటిని గూర్చే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటిని ఎలాంటి నోరుగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, శిష్యునికి తగినటువంటి నోరు నాకు దయచేసి ఉన్నాడు. ఇప్పుడు మనకి కూడా ఎలాంటి నోరు కావాలా? ఇప్పుడు ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? మనకి కూడా ఎలాంటి నోరు కావాలా? శిష్యునికి తగినటువంటి నోరు. మనందరి యొక్క నోరు కూడా ఇప్పుడు మనందరినీ దేవుడు ఎలా కోరుకున్నాడు? ఆయనకు శిష్యులనుగా చేయడానికే ఆయన సువార్త ద్వారా మనలను ఆయన ఆకర్షించుకున్నాడు. ఇప్పుడు దేవుని చేత బోధింపబడిన వారమైన మనము, తండ్రి అయినటువంటి దేవుని చేత నేర్చుకుని వారమైన మనము, ఇప్పుడు మనం కూడా ఎలాంటి నోరును కలిగి ఉండాలా? యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి నోరైతే కలిగి ఉన్నారో శిష్యునికి తగిన నోరు అనేది మనవడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధించారో ఇప్పుడు మన నోటను కూడా ఏమి ఉండాలా? అటువంటి మాటలే మన నోటను కూడా ఉండాలి. ఆయన ఎలా దయగలిగినటువంటి మాటలను మాట్లాడాడో మనం కూడా అలానే మనము మాట్లాడేటువంటి వాళ్ళంగా ఉండాల. ఖచ్చితంగా దేవుడు తాను ఏర్పరచుకొనినటువంటి వారిని బలపరచడానికి ఆయన శక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటన ఆయన తన మాటను ఉంచి ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పిలువబడినటువంటి శిష్యుల యొక్క నోటను కూడా ఏమి అనుగ్రహించబడిందంటే, ఆయన మాట అనేది వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారు ఏం ప్రకటించేవారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి సువార్తని వారు ప్రకటించేవారు. ఆయన మరణ పునరుద్ధానములను గూర్చి వారు సాక్ష్యం ఇచ్చేటువంటి వారు. దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి సువార్తను వారు ప్రకటించేది. దేవుడు దేనిని బోధించను దానిలో నుండే వారు మాట్లాడేవాళ్ళు, కానీ ఇక దానిని మించినటువంటి దానిని దేనిని కూడా వారు మాట్లాడేటువంటి వారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏది బోధించారో శిష్యులు అదే బోధించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏది చేయడం వారు చూశారో వారు కూడా దానినే చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి కన్నా కూడా వారు గొప్పగా చేస్తారనేటువంటి వాగ్దానాన్ని ప్రభు ద్వారా పొందారు. ఇంకా గొప్ప కార్యాలను కూడా వారు చేసి ఉన్నారు. కాబట్టి మనము కలిగి దేవుని యొద్దకు వచ్చిన మనము, దేవుని చేత బోధింపబడుతున్నటువంటి మనము ఖచ్చితంగా మనకి ఎలాంటి నోరు కావాలా అంటే, శిష్యునికి తగినటువంటి నోరు మనకి కావాలా. ప్రభు మనతో మాట్లాడుతుంటే మనము తిరుగుబాటు చేసేవారిలాగా ఉండకూడదు, మనము ఎదురాడేటువంటి వారంగా ఉండకూడదు, మనము వినకుండా తొలగిపోయే వాళ్ళలాగా ఉండకూడదు. శిష్యునికి వినుబుద్ధిని పుట్టించినట్లుగా మనకి కూడా దేవుడు అనుదినము కూడా ఏం చేస్తున్నాడు? వినుబుద్ధిని పుట్టిస్తున్నాడు. శిష్యునికి తగినటువంటి నోరు మనకి కూడా కావాలి అని చెప్పి మనము కూడా ప్రార్థన అనేది చేయాల. ఖచ్చితంగా ఇది ప్రభు కొరకు రాయబడింది, కానీ మనకి కూడా ఏం కావాలా? శిష్యునికి తగిన నోరు అనేది మనకి కావాలా. అది మనకు అనుగ్రహించబడేటట్లుగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాల. చూడండి, దేవుడు ఏర్పరచుకునేటువంటి వారికి అందరిని నోటన కూడా దేవుడు తన యొక్క మాటని ఉంచి ఉన్నాడండి. ఇక్కడ ఒక మాట మీకు తెలియచేయాల. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము
ఒకసారి అమ్మ, 10 కాదు 11 కాదు, 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 27వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము, కానీ వీడెక్కడ నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరగపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. చాలమ్మా, ఇక్కడ పుట్టు గ్రుడ్డివాని యొక్క కన్నులు తెరవబడ్డాయి. అయితే కన్నులు తెరవబడినటువంటి ఆ గురుడివాని యొద్దకు వచ్చి మరి యూదులైనటువంటి వారు ఆయనను శోధిస్తా ఉన్నారు. నీ కన్నులు తెరిచింది ఎవరో చెప్పు అని చెప్పి. అయితే ఇప్పుడు కన్నులు తెరవబడినటువంటి ఈ మనుష్యుడు తన కన్నులు తెరవబడినటువంటి దానిని గూర్చి వారికి చెప్పినా వారికి ఎంత మాత్రము కూడా ఆయన చెప్పేటువంటి మాట మీద వారికి ఎంత మాత్రమో నమ్మకము అనేటువంటిది కలగడం లేదు. ఒకటికి 2 మార్లు అడుగుతున్నారు ఆయన్ని, ఏమని? నీ కన్నులు తెరచిన వాడు ఎవరు అని చెప్పి అని ఆయనను అడుగుతూ ఉంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఇందాక నేను మీతో చెప్పాను కానీ మీరు వినకపోయారు, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయనకు శిష్యులగుట కోరుచున్నారా ఏమి? యూదులు ఏమడుగుతున్నాడు? కన్నులు తెరవబడిన గుడ్డివాడు ఏమంటున్నాడు? మరలా ఎందుకు నన్ను 2వ మారు అడుగుతున్నారు? నేను మీతో చెప్పాను, మీరు వినలేదు, ఇప్పుడు మళ్ళా ఎందుకు మీరు ఆయనకి శిష్యులు కోరుతున్నారా అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? వాళ్ళు ఏమంటున్నారంటే, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులు. ఎవరంట వాళ్ళు? ఎవరమంటున్నారు? మేము ఆయన శిష్యులు కాదు, నువ్వే ఆయన శిష్యుడు. ఎందుకు అంటే తన కన్నులు తెరచిన వాణి యందు ఈ మనుష్యుడు విశ్వాసం ఉంచుతున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన మంచి హృదయంలో ఆయనకి ప్రభు ఎడల ఎలాంటి విశ్వాసం ఉన్నది అంటే, ఈయన దైవభక్తుడై ఉంటేనే కానీ ఈయన మనవి దేవుడు ఆలకించడు. పాపి అయినటువంటి మనుష్యుడైతే ఈయన మనవి ఎలా ఆలకించబడుతుంది? ఇలా ఆయన యొక్క హృదయంలో ఖచ్చితంగా ఈయన ఏమై ఉన్నాడు? దైవభక్తుడై ఉన్నాడు అనేటువంటిది ఆయన ఎరుగున్నారు. యేసు క్రీస్తు అనేటువంటిది ఆయన ఎరగకపోయినప్పటికీ ఇప్పుడు ఆయన ఏమి ఎరిగి ఉన్నాడు అంటే ఈయన దైవభక్తి కలిగినటువంటి వాడు. అందుకని ఈయనను గూర్చి ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే వారు అసలు తట్టుకోలేక నీవే వాని శిష్యుడు, మేము మాత్రం ఎవరం? మోషే శిష్యులం. అంటే మోషే గారికి కూడా ఎవరున్నారు? శిష్యులు. అంటే దేవుని యొక్క బోధ అనేటువంటిది ఎవరి యొద్దకైతే అనుగ్రహించబడతా ఉందో, ఎవరైతే దేవుని యొక్క మాట అనేది దేవుని యొద్ద నుంచి పొందుకుంటా ఉన్నారో, ఇప్పుడు వారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎలా అనుకుంటున్నారు? వారిని గురువులుగా, వారిని బోధకులుగా, వారిని వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? ప్రవక్తలు, ఆయన ప్రవక్త గనక ఇప్పుడు ప్రవక్తను వెంబడించేటువంటి వారు శిష్యులై ఉన్నారు. ఏలియా గారు కూడా ప్రవక్త, ఆయనకి కూడా ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఇప్పుడు అలాగే ఎలీషా గారు ఉన్నారు, ఎలీషా గారికి కూడా ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఉన్నారు, ఆయనకి కూడా శిష్యులు ఉన్నారు. అయితే ఇప్పుడు నిజంగా మనం ఎవరికి శిష్యులంగా చేయబడాలి? వీరెవరికి కాదు. మోషే గారి శిష్యులు కాదు. ఇజ్రాయేల్ ప్రజలు
ఎవరికి మేము శిష్యులు అంటున్నారు యూదులు? అంటే మేము మోషేకి శిష్యులమని అంటూ ఉన్నారు. కానీ మనం ఎవరికి శిష్యులం కాదు. మనకి యోహాను సువార్త 1వ అధ్యాయ భాగంలో కనుక మనం చూస్తే ప్రవక్త అయినటువంటి మరి బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గారి శిష్యులు కూడా ఆయనను విడిచిపెట్టి ఎవరిని వెంబడిస్తున్నట్లు కనబడతా ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తా ఉన్నట్లు. ఎవరైనా సరే ఖచ్చితంగా ఎవరికి మనము శిష్యులంగా చేయబడాలి అంటే ఏ మనుష్యునికి కూడా మనం శిష్యులంగా చేయబడకూడదు. ఎవరికి కూడా క్రైస్తవులు అనబడినటువంటి వారికి క్రీస్తు ఒక్కడే బోధకుడు, క్రీస్తు ఒక్కడే గురువు. కానీ ఇక ఎవరు కూడా గురువులు అనబడిన వారు కానీ బోధకులు అనబడిన వారు కానీ ఎవరు లేరు. బోధకుడు ఒక్కడే, గురువు ఒక్కడే, శిష్యులు మాత్రం అనేకులు. ఎందరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆయనకు శిష్యులుగా చేయబడడానికే పిలువబడ్డారు. కాకపోతే శిష్యులు అంటే దేవుని యొక్క వాక్యములు ఖచ్చితంగా కొన్ని ఫాలో చేయాలి, అప్పుడే మనం శిష్యులమని పిలువబడతాం. కాబట్టి మనము ఎవరము అని అంటే చూడండి, ఎవరము అని అంటే ప్రభువునకు శిష్యులముగా చేయబడడానికి. కానీ మనందరికి కూడా ఏం కావాలా? మనందరికీ కూడా ఏం కావాలా? శిష్యునికి తగినటువంటి నోరు కావాల. ఏది పడితే అది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళము మాట్లాడకూడదు. యేసు క్రీస్తు ప్రభువారు ఎలాగా తండ్రి చేత బోధింపబడి ఆయన ఏదైతే విన్నాడో, ఏదైతే తండ్రి యొద్ద నేర్చుకున్నాడో దానినే ఆయన బోధించాడు, ఆయన దానినే ఆజ్ఞాపించాడు. ఏది తండ్రి యొద్ద నేర్చుకున్నాడో, ఆయన చేయడం ఏది చూశాడో దానినే చేశాడు. కానీ ఇక మరి ఏది కూడా ఆయన చేయలే. అలాగే మనం కూడా శిష్యులం అంటే పరమానందయ్య శిష్యుల్లాగా ఉండకూడదు. శిష్యులని ఇప్పుడు మనందరం శిష్యులమే అనుకుంటాం కదా. పరమానందయ్య శిష్యుల గురించి బాగా తెలుసుగా. ఇప్పుడు చాలా, ఎందుకంటే నేనండి ఇప్పుడు అట్నే ఉంది సంఘం. ఎట్టుంది శిష్యుల్లాగా మాత్రం దయచేసి మీరు ప్రభువుని వెంబడించద్దు, లేకపోతే మమ్మల్ని వెంబడించద్దు. ప్రభువుని వెంబడించేవారిలాగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తాను. ప్రభు వలని సమీపించే మనకి ఎలాంటి నోరు కావాలా? శిష్యునికి తగిన నోరు కావాలని బాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే చాలా పెదవులను గూర్చి కానివ్వండి, నాలుకను గూర్చి కానివ్వండి, మాటలను గూర్చి కానివ్వండి, అనేకమైనటువంటి సంగతులు దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నాయి. ఏమి మాట్లాడకూడదు, మనం ఏం మాట్లాడాలా అనేటువంటిది దేవుని వాక్యములో చక్కగా వ్రాయబడి ఉంది. శిష్యునికి తగినటువంటి నోరు కనుక మనలో ఉంటే మనం మాట్లాడం. శిష్యునికి తగిన నోరు ఉంటే, ఒక మాట చెప్తాను, శిష్యునికి తగిన నోరు మనకుంటే మనం మాట్లాడం. మనలో దేవుని ఆత్మ ఉండి ఆయనే మాట్లాడు. నువ్వెక్కడికైనా నువ్వెక్కడికి వెళ్ళినా చూడండి, ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచ్చిన భాగమును, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. శిష్యునికి తగిన నోరు అంటే మనకి ఎలాంటి నోరు ఉండాలి? మనము కాదు మాట్లాడవలసింది. ఎవరు మాట్లాడాలా? దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ మనలో ఉండి
మాట్లాడాలే కానీ మనము కాదు. మనం కాదు మాట్లాడాల్సింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారా? తండ్రి మాట్లాడాడా? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఆయనకి శిష్యులముగా చేయబడుతున్నాము అంటే, శిష్యునికి తగినటువంటి నోరు కనుక మనకు అనుగ్రహించబడితే ఖచ్చితంగా మనం ఎలా ఉంటాం? మాట్లాడేది మనము కాదు, తండ్రి ఆత్మ మనలో ఉండి మాట్లాడాలి. తండ్రి ఆత్మ మనలో ఉండి మాట్లాడాలే కానీ మనము కాదు. కాబట్టి మన నోటి మాటలు అనేటువంటివి ఎలా ఉన్నాయో ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. మన నోటి మాటలు ఎలా ఉన్నాయి? మనం మాట్లాడుతున్నామా? దేవుడు మనలో ఉండి మనతో మాట్లాడుతున్నాడా? మనం మాట్లాడుతున్నామా? దేవుడు మనతో ఉండి మనలో నుండి మాట్లాడుతున్నాడా? ఎలా మాట్లాడుతున్నా? మన నోట నుండి వచ్చేటువంటి మాటలు ఎవరి మాటలు? మన మాటలా? దేవుని మాటలా? మన మాటలా దేవుని మాటలు? మనం మాట్లాడుకునేదంతా ఎవరి మాటలు మాట్లాడుకుంటాం? మన మాటలు మనం మాట్లాడుకుంటాం. మన మాటలు మనమే మాట్లాడుకోం. అందరి మాటలు కూడా మనమే మాట్లాడుకుంటాం. మాట్లాడచ్చా? అసలు మనల్నే మాట్లాడొద్దంటే మనం ఎవరి గురించి మాట్లాడుతాం? అందరి మాటలు కూడా మాట్లాడతాం. మనకు అవసరమా? మన నోట నుండి వచ్చే ప్రతి వ్యర్థమైన మాటకి కూడా మనం లెక్క. నువ్వు మాట్లాడేటువంటి మాటను బట్టి నీవు విమర్శ దినాన నీవు అపరాధివా, నీవు నీతిమంతుడువా అని తేల్చి చెప్పేది నీ నోట నుండి వచ్చేటువంటి మాటలే. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా దేవుని పిల్లలం మనం దేని కొరకు ప్రార్థన చేయాలా అని అంటే, శిష్యునికి తగినటువంటి నోరు మనకి కావాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారికి యెహోవా దానిని దయచేసి ఉన్నాడు. ఇప్పుడు మనకి కూడా దేవుడు ఖచ్చితంగా శిష్యులను ఎవరిని పిలిచాడు? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించే వారిని ఖచ్చితంగా దేవుడు ఏమని చెప్పాడు? శిష్యులు అన్నాడు. ఇప్పుడు మనకు కూడా ఎలాంటి నోరు కావాలా? శిష్యునికి తగినటువంటి నోరే కావాలి. మనం ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. సమయోచితముగా మనం మాట్లాడాలి. అందుకనే సామెతల గ్రంథంలో సమయోచితమైనటువంటి మాట ఎంత మనోహరము అని అంటాడు. ఎంత సమయోచితంగా మనం మాట్లాడితే అది చాలా మనోహరమైనటువంటిదిగా ఉంటుందంట. అంతేకాదు, సమయోచితమైనటువంటి మాట అంట వెండి పళ్ళెములో ఉంచబడినటువంటి బంగారు పండ్ల వంటిది అంటాడు. అంటే సమయోచితంగా మనం మాట్లాడడం, మరి సమయోచితంగా మనం ప్రత్యుత్తరం ఇవ్వడము అనేటువంటిది చాలా మనోహరమైనటువంటిదిగాను, అది వెండి పళ్ళెములో ఉంచబడినటువంటి బంగారు పండ్ల వంటిది అని చెప్తున్నాడు. కాబట్టి మన నోటి మాటలు అనేవి ఎలా ఉన్నాయి అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ, శిష్యునికి తగినటువంటి నోరు కావాలి అని చెప్పి దేవుని దగ్గర మనము అడిగి, దేవుని యొద్ద నుంచి మనము పొందుకొని, ప్రభు మాట్లాడినట్లుగానే మనము కూడా మాట్లాడేటువంటి వారముగా ఉందాం. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.